శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు చూస్తే ప్రస్తుత పరిస్థితి ఎట్లా అంటే అన్ని దేశాలు కూడా యుద్ధంతో వేరే దేశాలతో పోట్లాడుతూ ఉన్నాయి. సో మొన్నటికి మొన్న చూసుకుంటే ఉక్రెయిన్, రష్యా, దాని తర్వాత చూసుకుంటే మనం పాకిస్తాన్, భారత్ 2 యుద్ధాలు, దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇజ్రాయెల్ వేరే దేశంతో పోరాడుతుంది. అంటే ఈ విధంగా చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా రాబోతుందా? మూడో ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితి కనపడింది. రష్యా ఉక్రెయిన్ అనేది అది స్థానికంగా రష్యాకు ఉక్రెయిన్కు సంబంధించిన. ఓకే. కాకపోతే ఉక్రెయిన్ నాటో దేశాలన్నీ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. ఓకే. అమెరికా కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. అందువల్లనే అంత చిన్న కంట్రీ కూడా అంత పెద్ద కంట్రీని ఎదుర్కొనేదానికి సాహసం చేస్తున్నారు. అవి వీళ్ళందరి సపోర్ట్ను ఆయుధ సంపత్తి అయితేనేమి, ఫైనాన్షియల్ అయితేనేమి రకరకాల సపోర్ట్ అందుకే ఇప్పటివరకు నిలబడ్డారు ప్రదేశాలు ఉన్నారు. అక్కడ స్థానికంగా వీటికి సంబంధం లేదు. ఇప్పుడు భారత్ అనేది అది లిమిటెడ్. ఓకే. ఎందుకు అంటే పహల్గామ్ మీద వచ్చి దాడి చేయడంతో, ఉగ్రవాదులు దాడి చేయడంతో 26 మంది చనిపోయారు. 26 మంది చనిపోయింది. అది అమాయక ప్రజలు చంపినారు. కాబట్టి ఆ ఉగ్రవాద మూకలను పాకిస్తాన్ నుంచి వచ్చినాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తాను అని చెప్పి అయినా కానీ పాకిస్తాన్ మీద ఏం అటాక్ చేయలేదు. కానీ ఈ ఉగ్రవాదులు ఎక్కడైతే వాళ్ళ క్యాంప్స్ ఉన్నాయో 9, ఆ 9 క్యాంపుల మీద దాడి చేశారు. తర్వాత కొంచెం మిలిటరీ బేసెస్, మిలిటరీని ఏమన్నా ఉపయోగించాలనుకున్నారు. అందుకని ముందే గురించి మిలిటరీ ఎయిర్ ఫోర్స్ మీద అటాక్ చేశారు. ఇవన్నీ జరిగేసరికి రాజీ ప్రతిపాదన రావటము, పాకిస్తాన్ ఆగమని చెప్పడం, రిక్వెస్ట్ చేసుకుంటే దాని మీద చర్చించి విరమణ చేశారు. సరే, ఇప్పుడు ఏమీ లేదు, వాళ్ళ బతుకుతున్నారు, ఇక్కడ జరుగుతుంది. ఇది ఏం సంబంధం కాకుండా పోయింది. 2 రోజులతోనే అది ఆపరేషన్ సింధూర్ అని మనం పేరు పెట్టుకున్నాం, వాళ్ళు వేరే పేరు పెట్టుకున్నారు. అది 2 రోజులతో 3 రోజులతో ముగిసిపోయింది. ఇది వేరు. ఎందుకంటే ఈ పశ్చిమాసియాలో ఈ ఇజ్రాయెల్ మీద హమాస్ ఒరిజినల్గా ఏం జరిగిందంటే ఈ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ అమాయక ప్రజలు పార్టీలు చేసుకుంటారు, మీటింగ్లు పెట్టుకున్న మీద దాడి చేసి చంపడము, దాదాపు 300 మందిని ఖైదీలుగా పట్టుకొచ్చుకొని వాళ్ళ దగ్గర బందీలుగా పెట్టుకున్నారు. వాళ్ళని నడిపించే దానికోసం వాళ్ళు గాజా మీద దాడి మొదలు పెట్టారు. హమాస్ అనుకోండి, గాజా అంటే హమాస్ మీద దాడి వాళ్ళు మొదలు పెట్టినారు. గాజాలో దాదాపు ఏమి లేకుండా చేసినారు. మొత్తం భూస్థాపితం లాగా చేశారు. భూస్థాపితం అనుకో ఏమన్నా హమాస్ను చావు దెబ్బ కొట్టినారు. కొట్టిన తర్వాత ఇరాన్ వాళ్ళని హమాస్ను ఎంకరేజ్ చేస్తుందని, హెజ్బుల్లాని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పి ఇరాన్ మీద కూడా నిన్న దాడి మొదలు పెట్టారు. అది కొంచెం తీవ్రమైన సమస్య. ఎందుకంటే 2 యుద్ధ సమాన స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు ఒకరి మీద ఒకరు క్షిపణులు ప్రయోగించుకుంటున్నారు. 200, 300 వీళ్ళు ఉపయోగిస్తే 200, 300 వాళ్ళు ఉపయోగిస్తే 5 రోజులుగా జరుగుతుంది. ఇటువంటి జరిగేటప్పుడు మేము అణుస్థావరాల మీదనే బాంబులు వేస్తున్నాము. మేము జనం మీద కాదు, ఇరాన్ మీద కాదు, ఎక్కడైతే అణుస్థావరాలు ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తున్నాము, బాంబులు తయారు చేయాలనుకుంటున్నారు. అవి మా భవిష్యత్తులో మా మీద ఉపయోగిస్తారు. కాబట్టి అణ్వాయుధ సంపత్తిని వినాశనం చేసేందుకే మేము అణ్వాయుధాలు ఉత్పత్తి చేసే కేంద్రాలపై దాడి చేస్తున్నామని ఇజ్రాయెల్, వాళ్ళు జనరల్గా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. ఇరాన్ కూడా క్షిపణులు ఉపయోగించి. ఇంత లోపల అవి భూమిలో దాదాపు 200 అడుగుల లోపల భూమిలో తొలిపి అణుకేంద్రాలు ఉన్నాయంట. ఆ అణుకేంద్రాలను ఛేదించాలంటే క్లస్టర్ బాంబులు అది కావాలి.
ఉమ్, ఆ క్లస్టర్ బాంబులు అమెరికా దగ్గర ఉన్నాయి, ఉమ్, ఇంకెవరి దగ్గర లేవు. ఆ బాంబులను ఉపయోగించాలన్నా వాళ్ళ బాంబర్స్ రావాలి. ఓకే. వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా మీద ఒత్తిడి చేస్తున్నారు, ఓకే. మాకు క్లస్టర్ బాంబ్స్ సప్లై చేయండి. ఉమ్, చేస్తే అమెరికా కూడా ఇన్వాల్వ్ అయినట్టు. అవును. మరి అది కానీ చేస్తారు. ఇక్కడ ట్రంప్ గారు చెప్పారు కదా సార్. ఆయన ఒక గందరగోళం మనిషి. ఆయన అమెరికాకు అధ్యక్షుడు అయినాడు కానీ మామూలు గ్రామ సర్పంచ్ నయమేమో కొంచెం ఏదో ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతాను. ఓకే. ఆయన నేను యుద్ధంలో పాల్గొనను నేను చెప్పలేను అంటారు. అవును సార్. అమెరికా అధ్యక్షుడిగా ఉండి అటువంటి మాటలు మాట్లాడితే ఫన్ మాట్లాడినట్టు అయిపోతుంది. ఆయన మాట్లాడిన ప్రతిసారి ఏదో ఫన్గా మాట్లాడినట్టు అయిపోతుంది సార్. ఇవాళ అది ఎన్నో గందరగోళంగా ఉంటుంది. అవును. నేను పాల్గొననా అని నాకే తెలుసు, నేను చెప్పలేను అని అంటారు. మరి వీళ్ళైతే అయినారు అణ్వాయుధాలను మాత్రం మీరు నిలిపాల్సిందే అని చెప్పి అమెరికా కూడా ఇరాన్ మీద ఒత్తిడి చేస్తారు. మరి అవి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ ద్వారా అణు కేంద్రాలను ధ్వంసం చేస్తారా లేక వాళ్ళతో ఇదంతా లాగిపోతుంది చేసుకుంటారని ఈ రెండే ఉండేది. ఆ రెండులో ఏది చూస్ చేసుకుంటారో అది వాళ్ళు విదేశాంగ విధానంలో భాగం. కానీ మరి ఆ ట్రంప్ గారు ఇప్పటికి 2-3 సార్లు అన్నాడు సార్, మీరు ఆ యుద్ధం ఆపండి లేకపోతే మేము దిగుతాము అన్నట్టుగా. ఆయన చెప్తానండి. ఇప్పుడు పాకిస్తాన్తో మన యుద్ధం జరిగినప్పుడు కూడా నేనే ఇద్దరిని రాజీ పొమ్మన్నాను, నా వల్లనే అది రాజీ అయింది, యుద్ధ విరమణ జరిగింది అని అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ నుంచి ప్రతిపాదన వచ్చింది, మేము అంగీకరించినాం, మేము బయలుదేరలే కానీ మధ్యవర్తులు లేదు, మేము ఎప్పుడు కూడా మా మధ్యస్థ మనుషులు ఇన్వాల్వ్ చేయలేదు, డైరెక్ట్ గా పాకిస్తాన్ ఇండియానే మాట్లాడుకుంటున్నాం ఎప్పుడైనా చర్చల్లో అని వీళ్ళు అంటున్నారు. నిన్న మోడీ కూడా ఆయనతో డిస్కషన్ శిఖరాగ్ర సదస్సు పోయిన తర్వాత శిఖరాగ్ర సదస్సులో కూడా ఆయన కొద్దిసేపే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఇరాన్ సంఘటనలు వచ్చినాయో మళ్ళీ ఇమీడియట్ గా అది క్యాన్సిల్ చేసుకుని వాషింగ్టన్ వచ్చినాడు. వచ్చిన తర్వాత కూడా ఆయన ఫోన్లో అతనితో మాట్లాడినప్పుడు ఇదే జరిగింది. మీరైతే చెప్తారు మేమిద్దరమే చేసుకున్నాము అని. ఆయన ఏదో చెప్తున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి అదే మాట్లాడాడు, నేను ఇద్దరికి సంధి యుద్ధంలో జరిగేటట్టు సంధి చేసినాను అని. దానికి వాళ్ళ మధ్యన ఏం జరిగింది అనేది అది ఎవరు చెప్పలేం కదా అంట. సార్ ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఆ రెండు కూడా బలమైన కంట్రీసే కదా సార్, ఆ రెండు దేశాలతో మనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ సపోర్ట్ చేయాల్సి వస్తే ఏ దేశానికి సపోర్ట్ చేయొచ్చు మనం? ఇప్పుడు ఏ దేశం అయితే చేయలేదు. ఒక పాకిస్తాన్ ఏమన్నదంటే ఏదో వాళ్ళు రకరకాలే వాళ్ళది ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తారు. ఈ ఇజ్రాయెల్ ఈ అణ్వాయుధాల మీద దాడి చేస్తే మేము కూడా ఇజ్రాయెల్ మీద అణ్వాయుధాన్ని వేస్తామని చెప్పినారు. మళ్ళా అమెరికా ఒక దిక్కు వాళ్ళని కాదని ఏం చేయలేదు. ఇప్పుడు అమెరికా అతను అధ్యక్షుడుగా ఉండి ఒక సైన్యాధిపతి ఇక్కడ మిలిటరీ చీఫ్ను మునీర్ని నిన్న జరిగిన యుద్ధానికి ప్రధాన కారకుడు ఆయన. ఇండియా మధ్య పాకిస్తాన్ మధ్య ఈ పహల్గాం ఉగ్రవాద సంఘటనకి అయితేనేమి అతనే ప్రధాన. అతన్ని డిన్నర్కి ఆహ్వానించి పెట్టినాడు. అది విచిత్రమైన కేసు. అమెరికా అధ్యక్షుడు దేశ సైన్యం మళ్ళీ ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు సార్. ఇంకా ఏటలే ఆయన గందరగోళం. ఆయన ఏం మాట్లాడుతారో ఏం తెలియదు. ఇంచే భారతం పోతాడు, ఇంచే పాకిస్తాన్ పోతాడు, ఎవరికేం చేస్తాడు. అందుకే నేను అన్నాను, ఆ మనిషి గందరగోళం మనిషి. గ్రామాల్లో ఉండే సర్పంచ్ కన్నా ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఈ హమాస్ దేశాలన్నీ కూడా ఒకటవుతున్నాయి అనేసి అంటున్నారు మళ్ళీ. అంటే అవి వేరండి, అన్నీ ఒకటి కాండాయి. అంటే ముస్లిం కంట్రీస్ అన్నీ కావాలని అవి అంత తొందరగా వాళ్ళలో ఇంటి రావాలా కావాలా అంటే టైం పడుతుంది. ఇప్పుడు అది ఇంతవరకు అంటే ఇజ్రాయెల్ మధ్య ఇరాన్ మధ్యనే ఉంది. అంటే మూడో ప్రపంచ యుద్ధం అనేది ఏముండదు, ఇవన్నీ వార్తలు ఇంకా ఉంది. అది ఏ టర్న్ తీసుకుంటుందో ఏ ఈవెంట్స్ తీసుకుంటుందో తెలియదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.